దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మన కోసం సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరందరూ కూడా ఉదయకాలంలో ప్రార్థన చేశారా? వాక్యం చదువుకున్నారా? దేవునితో సమయాన్ని గడపండి. దేవునితో సమయాన్ని గడిపినప్పుడు ఖచ్చితంగా దినాన్ని ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన దినముగా దేవుడు మారుస్తారు. మన జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తారు. ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలలో మంచండి, ప్రార్థన. పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి దీవించి మీరు ఆస్వాదించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. కీర్తన గ్రంథము 42వ సంకీర్తన 5వ చరణమును చదువుకుందాం. నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకిస్తూ ఉన్నారు. కోరహు కుమారులు రచించినటువంటి కీర్తన. కోరహు కుమారులు అంటూ ఉన్నారు, వారి యొక్క ప్రాణంతో మాట్లాడుతూ వారు అంటూ ఉన్నారు, నా ప్రాణమ నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచు ఉన్నావు. తొందరపాటు. దీని బిడ్డలారా, చాలా సమయాల్లో మన జీవితంలో కూడా తొందరపడుతూ ఉంటాం, కంగారు పడుతూ ఉంటాం. ఈరోజు ఎన్నో సమస్యలు నా జీవితంలో ఉన్నాయి. ఈ సమస్యలలో నాకు ఎవరు సహాయం చేస్తారని కంగారు పడుతూ ఉంటాం. చాలామంది యవన బిడ్డలు అనుకుంటున్నారు, నాకు వయసు అయిపోతుంది, ఇంకా వివాహము నాకు ఇంకా అవ్వలేదు, నాకు ఇంకా మంచి ఉద్యోగం రాలేదు, నేను ఇంకా స్థిరపడలేదు అని చాలామంది తొందరపడి దేవుని బిడ్డల కంగారు పడుతున్నటువంటి పరిస్థితులను చాలామంది యవన బిడ్డల జీవితంలో మనం చూడవచ్చు. కొంతమందికి నేను అనుకున్న కార్యాలు జరగడం లేదు, ముందుకు వెళ్ళడం లేదు, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా అందులో విజయాన్ని పొందలేకపోతూ ఉన్నాను. ఒకవేళ అటువంటి కంగారు లేకపోతే తొందరపాటు జీవితాలు మీలో ఉన్నాయేమో. ఈరోజు ప్రభు ప్రత్యేకంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు నీవు కంగారు పడుతున్నావు? ఎందుకు ఈ పని అవ్వలేదు? ఈ పనిలో నేను ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాను, ఒక అద్భుతం నేను పొందుకోలేకపోతూ ఉన్నానని ఎందుకు తొందరపడుతున్నావు అని ప్రభు మాట్లాడుతున్నారు. తొందరపడకుండా మనం ఏం చేయాలి? కింద భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నారు, నీవేళ తొందరపడుచు ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవుని స్తోత్రం. తొందరపడకుండా కంగారు పడకుండా మనం ఏం చేయాలంట? దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. దేవుడు సహాయం చేస్తారు. దేవుడు నన్ను ఈ విషయంలో, ఈ కార్యంలో, నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో, నా ఎడ్యుకేషన్లో, నా కుటుంబ జీవితంలో దేవుడు నన్ను ముందుకు తీసుకుని వెళ్తారు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అన్నటువంటి నిరీక్షణ, హోప్ మన జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తారు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి నీ జీవితంలో ఏ విషయాలలో తొందరపడుతూ ఉన్నారు? ఏ విషయాలలో మీరు కృంగిపోయి ఉన్నారు? ప్రభు అంటున్నారు, నా యందు విశ్వాసం ఉంచు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు కానా ఊరిలో జరుగుతున్నటువంటి వివాహమునకు యేసు ప్రభును తన శిష్యులను తల్లిని కూడా ఆహ్వానించారు. అక్కడ ఆ వివాహంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక కార్యం ద్రాక్షరసం. దాని బిడ్డలారా, ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది. యేసు ప్రభు తల్లి కంగారు పడి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది, ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఏదో ఒకటి చెయ్యి అని యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు అంటారు, అమ్మా ఎందుకు తొందరపడుతున్నావు? నా సమయం ఇంకను రాలేదు అని యేసు ప్రభు వారు అక్కడ తెలియచేశారు. వెంటనే తల్లి అక్కడ ఉన్నటువంటి పనివారితో, పరిచారకులతో అంటూ ఉంది, ఆయన మీతో చెప్పినది చెయ్యుడి అని ఆమె అక్కడ సెలవిచ్చింది. దేని బిడ్డలారా, అక్కడ వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఇక్కడ యేసు ప్రభు వారు ఏదో ఒక అద్భుతం చేస్తారు అన్నటువంటి ఒక విశ్వాసం వారి జీవితంలో ఉంది. మరియా కంగారు పడింది, కానీ అక్కడ ఉన్నటువంటి పరిచారకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. నీళ్లను తీసుకెళ్ళి పోయింది అంటే ద్రాక్షరసంగా మారిపోయింది. దేవుని బిడ్డలు అక్కడ అద్భుతం చేశారు. మరియా అయితే కంగారు పడింది, కానీ దేవుడు అక్కడ వారిని విడిచిపెట్టలేదు. వారికి కావలసినటువంటి సహాయాన్ని దేవుడు చేసి
ఒక అద్భుతంగా దేవుడు వారిని నడిపించారు. ఆ రోజు వివాహము ఘనముగా జరగడానికి దేవుడు కార్యం చేశారు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడండి. దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఖచ్చితంగా నీకు సహాయం చేస్తారు. అయితే పరిస్థితులను బట్టి ఒకవేళ తొందరపడవచ్చు, పరిస్థితులను బట్టి కంగారు పడవచ్చు, ఇంకా కార్యం జరగట్లేదు, ఈ కార్యం ముందుకు వెళ్ళట్లేదని అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తారు. ఎప్పుడంటే ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యందు నిరీక్షణ ఉంచినప్పుడు దేవునికి సహాయం చేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన జరిగించి సహాయం చేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు. ఈరోజు మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. ఎవరెవరైతే తొందరపడుతున్నారో, ఈ కార్యం జరగలేదు, ఆలస్యం అయిపోతుందని కంగారు పడుతూ ఉన్నారో, వాళ్ళ జీవితంలో గొప్ప కార్యములు చేయండి. మీ యందు మేము విశ్వాసము ఉంచడానికి, నిరీక్షణ ఉంచడానికి మాకు సహాయం చేయమని, ఎవరైతే ఏ విషయం కొరకైతే ప్రార్థన చేస్తున్నారో ఆ కార్యములు జరిగించి సమాధానము, సంతోషము అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.